జై హింద్ సార్. సార్, ద మీడియా ఇస్ ఆస్కింగ్ ఫర్ అ స్టేట్మెంట్. ఈ రోజు జరిగే ఆపరేషన్ గురించి మీరు ఏదైనా చెప్తారని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇక్కడ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఎవరు? నేనే. సో యు డీల్ దెమ్. సార్, ఇంతవరకు నేను మీడియాకి ఇంటర్వ్యూ ఇవ్వలేదు సార్. అయితే ఈ రోజు కమ్ ఆన్ గర్ల్, గ్రో అప్, గో గో గో. ఈ రోజు నన్ను ఏ బెటాలియన్ కాపాడిందో తెలుసా? ఎందుకు అడుగుతున్నావు? ఎవరు కాపాడితే ఏంటి? మీరు తెలుసుకోవాలి. 33 గ్రెనేడియర్స్. పార్టీకి ఖచ్చితంగా వెళ్ళి వాళ్లతో చెప్పు, పాకిస్తాన్కి చెందిన ఓ తల్లి మీకు ధన్యవాదాలు, ఆశీర్వాదాలు అందించిందని. అలాగే. As far as the world is concerned, India and Pakistan are enemies. In 1971, you've killed so many Pak soldiers, and today you have saved them. Well, మేము భారతీయులం. మాకు శత్రువులంటూ ఎవరూ లేరు. Then why did you have so many wars? నిజమే, మేము చాలా యుద్ధాలు చేశాం. అప్పుడు కొంతమంది చనిపోయి ఉండొచ్చు. సిచ్యువేషన్ అలాంటిది. Why did you then save them today? Orders. We soldiers just follow the orders. ఆ రోజు చంపమని ఆర్డర్స్, ఈ రోజు కాపాడమని. Hope you understand. Thank you. This Battle Honours Day will be noted in the history of global military forces, because both the winning and the defeated military forces celebrating this special day together, and it never happened anywhere in the world. There is no enmity between us, between the soldiers, and if at all there is, that's because of borders and orders. Thank you, Colonel Ajmal. Thank you all for joining us today, and to make the feeling stronger that humanity supersedes everything. Thank you once again, and Jai Hind! సార్, మేమే సార్ మీకు థ్యాంక్స్ చెప్పాలి. నాదో చిన్న రిక్వెస్ట్. షాక్ से फरमाइए. ఏంటి సార్ అంత మాట అన్నారు? చెప్పాల్సిందంతా మీరు చెప్పేశారుగా. अजमल साहब, हमारी हिंदुस्तानी चीज ही कुछ ऐसी है. दूसरों का खुश रखना हमारा फर्ज है. अतिथि देवो भव. आप गुजारिश फरमाइए. कर्नल సార్, మీరు పర్మిషన్ ఇస్తే నేను మీ ట్రూప్స్తో మాట్లాడదాం అనుకుంటున్నాను. షాక్ से all yours. థ్యాంక్ యూ. నేను ఈ ఫంక్షన్కి రావడానికి ముందు కర్నల్ రాజా గారి భార్య, అదే 1971లో మీరు వీరమరణాన్ని ప్రసాదించారే, ఆవిడతో మాట్లాడి వచ్చాను. ఈరోజు ఉదయం జరిగిన సంఘటనని చెప్పాను. ఇక్కడికి రావడానికి అనుమతి తీసుకున్నాను. ఆవిడ నాకు అనుమతి ఇచ్చారు. అనుమతితో పాటు శుభాకాంక్షలు చెప్పమన్నారు. శుభాకాంక్షలు ఎందుకంటే మీరు నా ప్రాణాలు కాపాడినందుకు. శుభాకాంక్షలు ఎందుకంటే 1971లో పాకిస్తానీ ఆర్మీ అతని డెడ్ బాడీ రికవర్ చేసినప్పుడు అతని పాకెట్లో ఓ లెటర్ ఉంది. ఖచ్చితంగా ఒక ఆర్మీ ఆఫీసరే రాసుండాలి. మీ బెటాలియన్కి చెందినవారే, బహుశా అతన్ని చంపినవారే. ఆ ఉత్తరం ఆధారంగా పాకిస్తానీ గవర్నమెంట్ గేవ్ హిమ్ ద హైయెస్ట్ క్వాలిటీ అవార్డ్. ఒక సైనికుడిని తన ధైర్యానికి మెచ్చి అతని శత్రువే అతన్ని గొప్పగా పొగిడితే అంతకన్నా గర్వకారణం ఇంకే ఉంది? యుద్ధ భూమి మీద ఒక సైనికుడు ఏం చేశాడో అతని శత్రువుకు మాత్రమే తెలుస్తుంది. ఆ ఉత్తరానికి నేను పాకిస్తాన్ తరఫున, కర్నల్ రాజా తరఫున, నా తరఫున మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా తరఫున ఎందుకంటే నేను కర్నల్ రాజా గారి అబ్బాయిని, కర్నల్ అజ్మల్ రాజాని. థ్యాంక్ యూ టు ఆల్. ఈ బ్యాటిల్ హానర్స్ డే సందర్భంగా మా పాకిస్తానీ ఆర్మీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు. ఖుదాఫిజ్. సారీ ఫర్ యువర్ ఫాదర్. లేదు కర్నల్ సార్, సారీ ఎందుకు చెప్తున్నారు?